హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్. రీసెంట్గా ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక ఇష్యూ మీద అయితే చాలా రచ్చ అండ్ రభస జరుగుతుంది. నేను దాని మీద స్పందించకూడదని అనుకున్నాను, కానీ స్పందించాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు నేను స్పందించకపోతే అది నా ఆత్మద్రోహం కింద నాకు కనబడుతుంది. సో ఐ నీడ్ టు కన్వే మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ ఈస్ ద ఇష్యూ అనే బేస్ మీద ఇప్పుడు నా అన్వేషణ అనే ఛానల్ చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు. వాడు ట్రావెల్ బ్లాగరే, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ అగ్రీ ఇట్ అని ప్రతి దానికి వచ్చేసి అన్నెసెసరీగా హిందూయిజాన్ని, హిందుత్వాన్ని వాడు టార్గెట్ చేస్తున్నాడు. అది నాకు నచ్చట్లేదు. సో ఐ వాంట్ టు క్లారిఫై ఆన్ దిస్. వాడికి మదం ఎక్కిపోయింది, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు అటు. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నట్టు, వాడు ట్రావెల్ బ్లాగ్స్ చేశాడు, లేకపోతే కంట్రీస్ తిరిగాడు, ఓకే, నేను ఒప్పుకుంటాను, అది ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు. వాడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటాడు, మాట్లాడితే ఇప్పుడు నేను కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా. ఇప్పుడు ఇందులో ఏముంది బొంగు ఆడి గురించి మాట్లాడడానికి? ఆడు ప్రతిదీ కూడా టార్గెటెడ్గా హిందూయిజాన్ని, హిందూ స్క్రిప్చర్స్ని వాడు చాలా డ్యామేజ్ఫుల్గా మాట్లాడుతున్నాడు. సో ఐ నీడ్ టు టాక్ ఆన్ దిస్. సో ఇందులో వాడిని క్షమించడానికి ఇంకేమీ లేదండి, క్షమించే ప్రసక్తి అయితే లేదు. వాడు ఎన్నాళ్ళు వాడు తిట్లకి వాడు ఏదో మహా అయితే ఇది స్త్రీోద్ధారకులాగా లేకపోతే ఫెమినిస్ట్ లాగా మాట్లాడాడు, కానీ అదంతా అబద్ధం. అదంతా మేకతోలు కప్పుకున్న ఒక పుల్ లాంటి వాడి భావజాలం. అది దాన్ని మొదలు కొట్టేశాం. సోషల్ మీడియాలో చాలా మంది వాడిని ఎక్స్పోజ్ చేశారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆ విషయం. దాని పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే వాడిని ఎందుకంటే భరించారు, వాడు చూపించిన కంటెంట్లో చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మాత్రమే ఆయన సబ్స్క్రైబ్ చేసేసారు అందరూ. సో మిగతా ఇంకేం లేదు. అందులో వాడికంటే తోపులు ఉన్నారు, ప్రపంచాన్ని చూపించగలిగే వాళ్ళు తోపులు ఉన్నారు. వాడికంటే కూడా మంచి వీడియోస్ చేసే మంచి కంటెంట్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి కేవలంగా వాడు చేసేది ఏంటంటే కేవలంగా అడల్ట్ కంటెంట్ చూపించడం, ఎంతకుమించి ఇంకేం లేదు. ఇంకో విషయం, ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు కదా హిందూయిజం గురించి, వాడికి నోటికి వచ్చిందల్లా వాగడం, తర్వాత సారీ చెప్పడం, ఇది అన్యాక్సెప్టబుల్. అది వేరే విషయాల్లో వాడికి ఇష్టం వచ్చినట్టు మాట బయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడాడు, ఓకే, వి యాక్సెప్ట్ ఇట్ అండ్ వి ఎంకరేజ్ ఇట్ అని చేసాం. కానీ వాడి విషయం వచ్చేసరికి హిందూ ధర్మం మీద, హిందూయిజం మీదకి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టుగా నోరు అనేది వదులుతున్నాడు. వాడికి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు నా ఆవేదన ఇప్పుడు మీ ముందుకు వెళ్ళబోచ్చడానికి వచ్చారంటే, గరికపాటి నరసింహారావు గురించి ఎంత అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. వాడు బతికెంత, వాడి ఆలోచన ఎంత, వాడి విధానం ఎంత, అసలు వాడు దేని పనికి వస్తాడు ఆయన దగ్గర గురించి. ఆయన ముందు అసలు మనం ఇసుకరేణం అంతా, ఆయన ఒక శిఖరం అయితే ఆయన దగ్గర మనం ఇసుకరేణం అంతా. ఇకేముంది బొంగు, ఎన్ని దేశాలు తిరిగావు నువ్వు, ఎన్ని దేశాలు తిరిగావు, కల్చర్స్ తెలుసా నీకు? ఇండియాని అవమానిస్తావా? ఇండియా గురించి నీకు తెలియదా? నువ్వు పుట్టలేదా? నువ్వు బతికి ఇండియాలో రా, నువ్వు డబ్బులు తింటుంది ఇండియన్ సబ్స్క్రిప్షన్ మీదరా, నువ్వు ఇండియాని అవమానిస్తావా? ఇండియన్ స్క్రిప్చర్స్ సీతాదేవిని, ద్రౌపదిని ఎవడరా చెప్పాడు నీకు? ఎక్కడ నువ్వు ప్రూఫ్ చూపించు నాకు కొడక. నీకు మాట్లాడేవాడు లేకరా? నాకు చెప్తా నా కొడకని. నీకు అంత పుల్లు బలిసిపోయిందా అంటే, ఇండియా అంటే నీకు అంత చులకన అయిపోయిందా? నీకు 4 దేశాలు తిరిగేసరికి నీకు కొమ్ములు వచ్చాయా? ఎంతవరకు ఉంటుందా నీ ఓపిక? చెప్పరా, నీ ఓపిక ఎంతవరకు ఉంటుందా? ఇప్పుడు నీకు 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎంత వచ్చావు? 1.5 వచ్చి లేదా? ఎంతసేపు నీకు కింద దించేయడానికి? నాకు కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పుడు స్పందించే వాళ్ళు లేరనుకుంటున్నావా? ఇంతకాలం అలాగ ఊరుకుంటున్నావా అంటే కేవలంగా సహనం, మా సహనం రా నిన్ను రక్షించింది. ఈ నతపతనం తొక్కడానికి మాకు క్షణాల మీద పని. కానీ సరే, తిరుగుతున్నావు, నీ పోరాటం ఏదో నువ్వు చేస్తున్నావు, ఏదో ఎవరికో 4 రూపాయలు పంచావో లేకపోతే సహాయం చేస్తాను, ఒక్క మంచి దీని మీద వదులుతున్నావు. నిన్ను పక్కాలంటే పెద్ద సమాధానం మాకు ఇదేం కాదు. సీతమ్మవారి మీద నీ వదులుతావు, నువ్వు గొడ్లొప్పుకొని తిరగాల. మీ అమ్మని మీ చెల్లిని ఎవరున్నారు తిరగమని అలాగా చూస్తాను, చూస్తాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత సారీ చెప్పేస్తావా? సారీ చెప్తే అయిపోద్దా? నీకు ఎవడో చెప్పాడు హిందూయిజంలో హిందువులు రేపు చేసిన? ఎవడో చెప్పాడు? ఏ లెక్కల ప్రకారం నువ్వు చూపిస్తున్నావు? నువ్వు చెప్పు, బయటగా చూద్దాం. రే నీకు ఎదవా, నీకు ఉగ్రవాదానికి నీ క్రిమినాలజీకి నీకు తేడా తెలియదురా. నువ్వు నోటికి ఏది వస్తే ఏ పెంట వాగేస్తావు. ఉగ్రవాదం వేరు, క్రైమ్ వేరు. క్రైమ్ అనేది వాడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేదాన్ని క్రైమ్ అంటారా? ఉగ్రవాదం అలా కాదు. ఉగ్రవాదంలో చాలా వరకు వాళ్ళు ప్రొవోక్ చేస్తారు, ట్రైన్ చేస్తారు. వాళ్ళు ఆ పని మీదే వస్తారు వాళ్ళు, మరి ఇంక దేని గురించి రారు. ఉగ్రవాదం వేరు. దొంగనా కూడా కాదు, ముందు తెలుసుకురా. 120 కంట్రీలు తిరిగిసాను కాదు, నీకు ఏ జ్ఞానం ఏడ్చింది? ఆ ఏడ్చిన జ్ఞానం ఎక్కడ ఏడ్చింది? మేము తిరిగారా? నేను సీమన్నా, నేను 40 దేశాలు తిరిగాను, కానీ ఇప్పుడు కూడా నా దేశాన్ని ఇప్పుడు అలా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే నా దేశంలో నేను పోరాడుకుంటాను, నా దేశంలో నేను సర్చ్ చేసుకుంటాను. నేను సర్చ్ చేసుకోకపోతే ఇంకెవరు సర్చ్ చేసుకుంటా? దరిద్రుడా, నువ్వేదో 4 డబ్బులు సంపాదించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అవ్వదురా. దేశాన్ని గౌరవించడం నీకు ఇంకెందుకు దేశం మీద? నీకు ఎప్పుడు ఉంటారా బట్టి దేశం మీద? దేశం అయితే ఎవరికి ఇచ్చింది ఈ జన్మని? నువ్వు మహా అయితే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా? గట్టిగా 6 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. అంతవరకు బతికింది దేశంలోనే కదా. నీకు రెమిటెన్స్ నువ్వు దేశానికి కదా పంపించావు. నువ్వు నుంచి ఇండియన్ పాస్పోర్టే కదా నువ్వు తీసుకెళ్తున్నావు. ఇండియన్ పాస్పోర్ట్ ఇండియన్ తిట్టినప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ వాడకు. ఇండియన్ నువ్వు చెప్పుకోకు. నువ్వు ఫస్ట్ నీకు ఇండియా పాస్పోర్ట్ ఉంటే నువ్వు ఇండియన్ అవుతావు. నువ్వు ఎంత దరిద్రుడు అయినా సరే నువ్వు ఇండియావే, నువ్వు ఉగ్రవాదమైనా సరే ఇండియన్వే. కానీ ఇండియన్ నేను రాను, ఇండియన్ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే మేము చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోరా?
నీకు కౌంటర్ ఖచ్చితంగా పడుతుంది. నువ్వు కానీ నీ వ్యాఖ్యల్ని హిందూ ధర్మం మీద, హిందువుల మీద చేసింది, ప్రత్యేకించి ఈ రేపులు చేశారు హిందువులు అన్న చూసారు, వాటి మీద నువ్వు నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేదు అంటే పర్యాసనం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో, నువ్వు ఆల్రెడీ నువ్వు బత్తాయిలు అన్నావు, బత్తాయిలు అని నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు ఆల్రెడీ ఆ రాడర్లోకి వచ్చావు. నువ్వు ఇన్నాళ్ళు ఆ రాడర్లోకి నువ్వు రాలేదు, వాళ్ళ రాడర్లోకి నువ్వు వచ్చావు. ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పి తీరాలి. రే నేను విజయనగరం ఏంటి నువ్వేదో పెద్ద పోటుగాడు పీకుడుగాడు అనుకుంటున్నావేమో. అర్థమైందా? నీకంటే టోప్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అర్థమైందా? నీ కేవలంగా నువ్వు చేసే దిక్కుమాల అడల్ట్ కంటెంట్కి మా వాళ్ళు ఇదైపోయి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా తప్ప నీ దగ్గర ఏ గుడ్డు లేదు. నీకంటే తోపు నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు గోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బెటర్ నాలెడ్జ్ మాకు వస్తుంది. కానీ నీ దరిద్రం ఏంటంటే, నీకున్న అదృష్టం ఏంటంటే, మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ నీకు అడల్ట్ కంటెంట్ని నువ్వు ఎక్కువ చూపిస్తావు కాబట్టి దానికి ఏదో రకంగా ఇప్పుడు అట్రాక్ట్ అయ్యారో ఏదో దరిద్రం జరిగింది. అందుకు నీ ఛానల్ సర్వైవ్ అవుతుందిరా దిక్కుమల్లరా. అంత ఇదైపోయిందిరా నీకు హిందూయిజం అంటే. నువ్వు బతికే మీ అమ్మ తెలియదు మరి బొట్టు ఎందులో పెట్టుకుంటారా? మీ అమ్మ అడిగి ఎందుకమ్మా బొట్టు పెట్టుకుంటావని. హిందూయిజం నీకు ఏం చేసిందిరా? నీకు ఏ ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర? ఏ లాజిస్టిక్స్ ఉన్నాయి నీ దగ్గర? చెప్పు. ఎవరు చెప్పారు నీకు? ఏది ఇచ్చారు నీకు? ఒక ప్రూఫ్ ఉండద్దా? మాట్లాడేటప్పుడు ఇది నోరు చూసుకోవద్దా? నీకు నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అయిపోద్దా పని? చెత్తగాడిది. ఇలాంటి వాడిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్స్ మాత్రమే తప్ప. ఒకసారి చూడండి ఎవరి కంటెంట్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఈ దేశం మీద ఏం ప్రేమతో ఉన్నారో. వీడు మేకమల్ పులండి. ఎందుకంటే వీడు ఏదో ఒక మంచి పని చేసి ఆడి విషాన్నంతా వాడు కక్కుతున్నాడు దేశం మీద. వాడి మోటో ఏంటంటే లెఫ్టిస్ట్ మైండ్ సెట్ మోటో. వాడు లెఫ్టిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది చూసావా? వాళ్ళు వీడు ఉన్నారు కదా దరిద్రుడు, ఆ రావణాసురుడు పేరు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు చెక్కేస్తున్నారు అందరూ కలిసి. ఇప్పుడు వీళ్ళు రావడంలోకి అన్వేష్ కూడా వచ్చేసాడు. వీళ్ళు కూడా చెక్తారు, ఖచ్చితంగా చెక్తారు. మీరేం భయపడకండి. ఇన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఈ వీడియోకి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ తెలియజేయండి. నేను సబ్స్క్రైబర్ గురించి లైక్ గురించి అడగట్లేదు, కానీ నా ఆవేదన, నాకు హిందూగా నేను ఆవేదన అదేం చెప్పుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా తప్పనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. నేను ఎక్కడ ఏ వల్గర్ లాంగ్వేజ్ వాడలేదండి. జై హింద్, వందే మాత్రం, భారత్ మాతకి జై.